వెల్కమ్ వెల్కమ్ పెద్ద మనిషి ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది మన ఫస్ట్ బ్లాగ్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా. వీఆర్ గోయింగ్ టు అమ్మపల్లి, శంషాబాద్. సో అమ్మపల్లి 5 గంటలకు లేవురా అని చెప్పిన. 7 గంటలకు రానరా అంటే ఇగో లేవలేదు. ఏం చెప్పాడు? ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. కెమెరా వాళ్ళకి తెలియదు, ఏం తెలియదు, ఇట్లా పట్టుకో చెప్తుండు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect the respect and respect. ఏదో వచ్చిండు. జిమ్ ఓహో, కామెడీ చేస్తున్నావా? ఇంకేం పెయిన్ అవుతుందా? టైం అవుతుందా? ఏమిటండి మీరు మాట్లాడేది? మా ప్రవీణ్ సార్ ఎంత వీళ్ళు ల్యాక్ చేస్తున్నారని పొద్దుగాల 8 గంటల పోయి జిమ్ లో జాయిన్ అయ్యి ఇప్పుడే మజిల్ వర్కౌట్ చేసి వచ్చిండు. మజిల్ ఎప్పుడు లేని షర్ట్ కూడా స్టార్ట్ అయింది కాదురా. ఎప్పుడు లేని షర్ట్ కూడా టైట్ అయిందంట. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. హెల్మెట్ పెట్టుకోరా, లేట్ అవుతుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా ఎల్ల పెట్టాడు నోట్ కూడా పెట్టుకుని ఆఖరి దాన్ని. స్టార్ట్ అయిపోతున్నాం గాయస్. పొరగాల కుక్క రెడీ ఉంది. ఇప్పుడు కొని చూసినావా? దీనికి ఉన్నంత వాళ్ళు కొంచెం నీకున్న బాగా పడుతున్నారా నువ్వు జీవితంలో. బాయ్. చూడండి గాయస్, మీకు బండి రావాలనుకో లైఫ్ లేదు. గాయస్ మనం ఉన్న లొకేషన్ అయితే మల్కాజిగిరి నుంచి అమ్మపల్లికి 46 కిలోమీటర్స్ వస్తుంది. మనమైతే ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 11:35 అవుతుంది. ఉందంట గాయస్. అడగండి ఒకసారి. ట్రాఫిక్ బ్రో, ట్రాఫిక్ అంట. ట్రాఫికింగ్ చేసి అలా ఉంటారు. నువ్వు ట్రాఫిక్ చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హాయ్ గాయస్, మనోడు రైడింగ్ కే హెల్మెట్ వాడినాడు. ఇప్పుడు డ్రైవింగ్ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే మన పోలీసులు చాలా స్ట్రిక్ట్ అయిపోయారు. మామ పట్టుకుంటే ఏం లేదు, కాలిపిల్లి 1000 రూపాయలు ఫైన్ అంట. అవసరమా మనకి? పిలుస్తున్నారు. గాయస్, ఈ బస్ నెంబర్ చూడండి ఒకసారి. 38X అంట. అమ్మ బస్సుకే ఎక్స్ ఉంది, ఒక నాకు తప్ప. సిగ్గులేదు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ అయితే ఇప్పుడు ఏవో సెంటర్కి ఎంటర్ అయినా గాయస్. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్తామరా? ఫస్ట్ మెహదీపట్నం మన దగ్గర కదా, ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. సో గాయస్, ఇప్పుడు మనకి పెట్రోల్ ఎట్లా కావాలి కదా, దూరం పోతాం. సో ఇగో మా ఫ్రెండ్స్ అందరూ పెట్రోల్ కొట్టిస్తారు, చూపిస్తాను. ఏమైంది? ఎంఓపి అలా ఎంత 200 ఉన్నాయి. సరే, పోపించే. ఇంకా 200 200. వీడు ప్రవీణ్ చారి మా బాగా వీడు కూడా పెట్రోల్ కొట్టిస్తుంది. వీడియో కూడా నాకు తెలియదు. రాబే చూడరా. ఏంటి మన బాడీ కనిపిస్తలేదు. కాకతీయ సామ్రాజ్య కట్టడం అనుకుంటున్నారా? అంత తీయలేదు ట్యాంక్ బండి. దాన్ని తీయలేదు. వెళ్ళి పెడతారు మోడల్ వెళ్ళి పెడతారు. అన్నకు చాలని ఇచ్చేసి కరోడా నిజంగా ఇస్తావరా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
సింగిల్ 2.0 అనిగాడేరా వీడి సింగిల్ ఏంటి పెద్ద జంగలా కొడుకు టార్జాన్ నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందండి. లోపల తెంగేసి అది ఉండే లోపలికి. అరే ఏంది ఇది? ఏంది కట్టే కట్టే కొట్టే తెచ్చే కొట్టే తెచ్చే పడతావారా చేపలు? పడతారా? చేపలు పట్టేదంటే చేపలు పట్టడం పెద్ద లెక్కే కాదనుకుంటా. గాయస్ ఇదైతే లేక్ కాముని అంట. మనమైతే అమ్మపల్లి టెంపుల్కి వచ్చినాం, కానీ టెంపుల్ 3:30 వరకు క్లోజ్ ఉండడంతో ఇక్కడికి వచ్చినాం. బాగానే ఉంది లేక్ అయితే, చూడండి. అంటే లోపల ఇంకా ఉండే, మేము ఆల్రెడీ చూసి వచ్చేసినాం, రిటర్న్ పోతున్నాం. ఆ ఫోటో ఎట్లుంది తెలుసా? చూసారా సార్ డబుల్ యాక్షన్. వానా సో గైస్ అమ్మపల్లి టెంపుల్ వరకు దగ్గరకు వచ్చేసినాం. జస్ట్ ఒక 5.8 కిలోమీటర్స్ ఉన్నాయి అంతే. మా వాళ్ళకి అందరికి ఆకలిస్తుంది. సో ఇటు సైడ్ అయితే వచ్చేసినాం, మీకు చూపిస్తాను. ఇదే అన్నమాట, జస్ట్ మేము ఇన్నే వాళ్ళందరూ ఉన్నారు. ఏంటి జస్ట్ ఇగో ఇటు ఇప్పుడే తిన్నాడు. ఈడు మా బావాడు, ఇటు తింటూనే ఉంటాడు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే. ఇక్కడైతే కమాన్ కనిపిస్తుందా? ఇదే అండి. హాయ్ బడీస్, ఈరోజు శంషాబాద్కి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న అమ్మపల్లి శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న ఈ గుడి ఎప్పటి నుంచి ఉందో తగిన ఆధారాలు అయితే లేవు. ఇక్కడ అర్చకుడు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ శ్రీరాముడి విగ్రహానికి అన్నిటిలాగా ఇత్తడి లేదా వెండి తోరణం కనిపించదు. ఇక్కడ స్వామివారికి రాతి మకర తోరణాన్ని మనం గమనించవచ్చు. ఈ తోరణంలో 10 విభాగాలు ఉన్నాయి. అవి దశావతారానికి సంబంధించిన ఒక్కో రూపమని తెలుసుకోవచ్చు. మనం ఎక్కడ చూసినా సరే రామాయణంలో ఖచ్చితంగా హనుమంతుడి విగ్రహం మనకు కనబడుతుంది, కానీ ఇక్కడ మాత్రం మనకి హనుమంతుడు కనపడడు. ఎందుకంటే సీతాపహరణ జరిగినప్పుడు రాముడు మరియు లక్ష్మణుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్టు ఇక్కడి స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. సీతాపహరణకి ముందు హనుమంతుడు రాముల వారికి పరిచయం లేదు, అందుకే ఇక్కడ హనుమంతుని విగ్రహం గర్భగుడిలో కనిపించదు. అందుకే ఈ గుడి ఆర్చ్ ఎదురుగా ఒక పెద్ద హనుమంతుడి విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. గుడి లోపల వీడియో తీసుకోవడానికి అనుమతి లేదు, అందుకే మీకు లోపల చూపించలేకపోతున్నాం. బా ఏ అవి ఇది ఇలా టైం మనకు లేకుండే, మనకు దొరికిన టైంలో 2 మాత్రం కవర్ చేసినాం. ఇగో ఈ సారు ఆ సారు జర పొద్దున వాళ్ళిద్దరు జల్లి ఎర్లీగా వచ్చుంటే కొంచెం ఎక్కువ చూపిస్తుంటే కొంచెం మంచిగా కవర్ అవుతుండే. బాయ్ చెప్పండి అందరూ. మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. మళ్ళీ రేపు మంచిగా మనస్ఫూర్తిగా బాయ్ గైస్, మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఈ చెప్పిండు.